ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బలపరిచే వాక్యము 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 15వ వచనం. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగెను, కనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. ఉజ్జియా అనే రాజు గురించి లేఖనాల్లో చెప్పబడిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అతడు స్థిరపడు వరకు ఆశ్చర్యకరమైన సహాయము దేవుని యొద్ద నుండి కలిగినట్లుగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఉజ్జియా అనే వ్యక్తి 16 ఏళ్ల వయసులో సింహాసనం మీద ఎక్కాడు. 52 సంవత్సరాలు పరిపాలన చేశాడు. దేవుని దృష్టిలో చక్కగా ప్రవర్తించినట్లుగా వాక్యము తెలియజేస్తున్నది. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినముల్లో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. ప్రియమైన దేవుని యొక్క ప్రజలారా, ఉజ్జియా అనే రాజు చిన్న వయసులోనే సింహాసనానికి ఎక్కాడు. అతని జీవితంలో దేవుని ఆశ్రయించడం నేర్చుకున్నాడు. దేవుని అందలి విశ్వాసం ఉంచడం నేర్చుకున్నాడు. దేవుని మీద ఆధారపడి జీవించడం నేర్చుకున్నాడు. ప్రతి విషయంలో దేవుని యొక్క సలహాలు తీసుకోవటం నేర్చుకున్నాడు. రాజైనప్పటికీ దేవునికి ప్రథమ స్థానం ఇచ్చాడు. దేవుని ఘనపరిచాడు. దేవుని ఆరాధించాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగాడు. కాబట్టి ఉజ్జియా అనే రాజు వర్ధిల్లినట్లుగా, ఆస్వాదించబడ్డట్లుగా దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తున్నది. ఉజ్జియా ఎప్పుడు యుద్ధానికి వెళ్ళినా అతడు దేవుని యొక్క సహాయాన్ని పొందుకున్నట్లుగా వాక్యము తెలియజేస్తున్నది. అతడు ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడి దేవుని కార్యాలను చూడగలిగాడని ప్రభునామములో తెలియజేస్తూ ఉన్నా. తన ప్రవర్తన అంతటి మీద దేవుని యొక్క అధికారానికి ఒప్పుకున్నాడు. దేవుడే నా జీవితంలో పరిపాలించాలి, దేవుని యొక్క చిత్తము నా జీవితంలో నెరవేర్చబడాలి, దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడినట్లుగా నేను దేవునికి లోబడి జీవిస్తానని విశ్వాసంతో జీవించాడు. కాబట్టి ప్రతి విషయంలో దేవుని యొక్క సహాయాన్ని పొందుకొని మరి గొప్ప విజయాలు పొందుకున్నట్లుగా వాక్యము తెలియజేస్తున్నది. అందుకనే ఆ ఉజ్జియా రాజుకు ఆశ్చర్యకరమైన దేవుని యొక్క సహాయము కలిగింది. అంతేకాకుండా అతని కీర్తి దూరముగా వ్యాపించాను. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోగలిగాడు. అది సొంతగా వచ్చింది కాదు, దేవుడే అతన్ని స్థిరపరిచాడు. దేవుడే ఆశ్చర్యకరమైన సహాయాన్ని కలిగించాడు. అతడు దేవుని ద్వారా గొప్ప పేరు సంపాదించుకున్నట్లుగా వాక్యము తెలియజేస్తున్నది. కాబట్టి ఉజ్జియా అంత గొప్పవాడిగా అవటానికి ఒకటే ఒక కారణము, దేవుని ఆశ్రయించాడు కాబట్టి, దేవుని అందలి నమ్మకం ఉంచాడు కాబట్టి అతడు ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు. నీవు నేను మనమందరం కూడా దేవుని యొక్క చిత్తానికి లోబడదాం. దేవుని ఆశ్రయించి దేవుని యందు నమ్మకం ఉంచి మన జీవితాల్లో గొప్ప విజయాలు పొందుకుందాం. దేవుని యొక్క నామములో ప్రతిరోజు దీవించబడదాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించడం గాక. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు చిన్న వయసులోనే పరిపాలన చేసినట్లుగా జ్ఞాపకం చేసినందుకు నీకు స్తోత్రాలు. మరి నీ మీద ఆధారపడి నిన్ను ఆశ్రయించి నీ యందు విశ్వాసం ఉంచి జీవించడం ద్వారా అతడు వర్ధిల్లినట్లుగా లేఖనాల ద్వారా జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. మా జీవితాల్లో కూడా ఆశ్చర్యకరమైన సహాయాన్ని నీ యొద్ద నుంచి పొందుకొని
ప్రతి విషయములో విశ్వాసంతో జాగ్రత్తగా జీవించడానికి సహాయం చేయండి అయ్యా. నీకు వందనాలు. వాక్యం వింటున్న ప్రతి సహోదరిని సహోదరులను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి అయ్యా. వారికి ఉన్న ప్రతి అవసరత మీరు తీర్చమని అడుగుచూ ఉన్నాం. మా దేశాన్ని మా దేశ ప్రజలను కనికరించి రక్షించండి అయ్యా. నీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు, రక్షకుడని నమ్మి రక్షించబడతాని సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.